కేసీఆర్ గర్జించగానే రైతు బంధు వేస్తున్నాడు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్. నేను హిందువును, అందరి బంధువును, అన్నిట్లో మోడీని వ్యతిరేకించా కాబట్టే నా బిడ్డ జైలు. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తే లేదు. కేసీఆర్ పై తిట్లు తప్ప ముఖ్యమంత్రికి మరొకటి లేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడుతా ఉన్నాడు. చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు. మళ్ళొక్కసారి కేసీఆర్ గర్జించంగానే రైతు బంధు వేస్తున్నాడు. తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అయితేనే అప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ పేరు మార్చడం కొంత తెలంగాణ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. మరి పేరు మార్చడా లేకపోతే పేరు మారవడా అనేది కొన్ని రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. కేసీఆర్ కూడా మరి మార్చే ప్రసక్తి లేదని కూడా చెప్పిండు. ఏది ఏమైనా కానీ తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఇగో ఈ టీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ అయితే పనిచేసిన మాట వాస్తవం. తెలంగాణ కోసం కొట్లాడడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పార్టీ ఇగో ఈ టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించింది. నేను హిందువును, అందరి బంధువును, అన్నిట్లో మోడీని వ్యతిరేకించా కాబట్టే నా బిడ్డ జైల్లో. నేను మొదటి నుంచి కూడా మోడీ గారిని అన్ని లాంగ్వేజ్లల్లో, వీళ్ళని తెలుగులో మాట్లాడుతున్నారేమో కానీ నేను అన్ని భాషలలో కూడా వ్యతిరేకించుకుంటూ వచ్చిన, నేను మాట్లాడిన విత్ ఇన్ సెకండ్స్లోనే ఇగో ఆ ముచ్చట మోడీ గారి దగ్గరికి పోయేది. అంతగానం నేను వ్యతిరేకించిన. ఇక కరోనా సమయంలో అయితే మోడీ గారిని ఇష్టానుసారంగా నువ్వేం చేస్తలేవు, దేశానికి ఏం చేస్తలేవు, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి ఏం ఆదాయం వస్తలేదు, మోదీ గారు మన ప్రాంతాల మీద వివక్ష చూపిస్తా ఉన్నాడు, నిద్రపోతుందని చెప్పి నేను ఏదైతే లాంగ్వేజ్లలో ఇంగ్లీష్ హిందీలో కూడా మాట్లాడినో ఇగో అవి మొత్తం ఆయన దగ్గరికి పోయినాయి. నా మీద కక్ష పెంచుకొని నన్ను ఏం చేయలేక నా కూతుర్ని జైల్లో పెట్టిరని చెప్పి నిన్న మన కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితులు లొంగిపోయే ప్రసక్తే లేదు. కేసీఆర్ పై తిట్లు తప్ప ముఖ్యమంత్రి గారికి మరొకటి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నన్ను దిట్టాలి తప్ప వేరే ముచ్చట ఏం లేదని కూడా కేసీఆర్ నిన్న మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ నిన్న జరిగినటువంటి బస్సు యాత్రలో మరి వచ్చినటువంటి జనం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రైతు బంధు, రైతు భరోసా అని చెప్తారు దాన్ని. రైతు భరోసా అంటే 15,000 రూపాయలు ఇవ్వాలి, ఒక పంటకి 7,500 రూపాయలు ఇస్తే రైతు భరోసా అంటారు దాన్ని. 10,000 రూపాయలే ఒక పంటకి 5,000 రూపాయలు ఇస్తే అది రైతు బంధే కదా. కానీ మేము రైతు భరోసా వేసేసినాం అని చెప్తున్నారు. ఎంత వేసిండ్రు, ఏ లెక్క ప్రకారం వేసిండ్రు? అది కూడా డిసెంబర్ 9వ తారీఖున మొదలు పెడితే అండి ఇగో ఇవాళ మే 9, అంటే 5 నెలలు పట్టింది. ఇవాళేమో మళ్ళీ రైతు బంద్ చేసినామని చెప్తున్నారు. అది కూడా ప్రతిపక్ష నాయకులంతా కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడబట్టి, ప్రశ్నించే గొంతుకలు మాట్లాడబట్టి ఇగో మిగతా వాళ్ళు కూడా పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం.